బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మధ్య హోరాహోరీ మాటల యుద్ధం నడుస్తుంది. ఒకసారి మనం విందాం, ఆ తర్వాత మనం దీనికి సంబంధించి విశ్లేషణ చేస్తాను నేను. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటు పడితే అటు బాధ్యత రాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. రేపు చివరి రోజు నామినేషన్ విడ్రాల్స్ కి ఇంకా ఇతరత్ర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో. అలాంటి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్ర స్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన. The investigation is going on. Let it go. The investigation should happen in a more transparent way. And anyway, Honorable KCR Garu was the Chief Minister for last 10 years. So they might have called him. He will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other, instead of just dragging it. నేనేమంటున్నా బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. రైట్. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, ఏ మాట కామంటే మాజీ ఎమ్మెల్సీ కవిత ఒక విషయం చెప్తున్నారు. చట్టానికి ఎవరు అతిథులు కాదు అంటే తన తండ్రి కూడా మినహాయింపు కాదు అని ఆమె చెప్పకనే చెప్పారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం, ఆయనను పిలిచి ప్రశ్నించడం, ఇది ఎంత మాత్రం తప్పు కాదని ఆమె చెప్పింది. ఎందుకంటే కేటీఆర్ ఏం చెప్తూ వస్తున్నాడు, కేటీఆర్, హరీష్ రావు అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళంతా ఇది నేరము, ఘోరము, దారుణము అని ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని ఆమె ఖండించారు. నేరం ఎట్లా అవుతుంది, ఘోరం ఎట్లా అవుతుంది? ఒక కేసు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, ప్రజారంగంలో ఉన్నప్పుడు ఏవైనా విషయాలు ఏమైనా కొన్ని అంశాలు జరిగితే వాటికి సంబంధించిన పర్యవసానాలు, వాటికి సంబంధించిన కష్టము, లాభము, సుఖము, వీటికి సంబంధించి అన్నీ కూడా భరించవలసిందే అంటూ ఆమె తండ్రిని కూడా స్పేర్ చేయలేదు. ఇక్కడ కేసీఆర్ను కూడా స్పేర్ చేయకుండా ఆయన చట్టానికి అతీతుడు కాదు కాబట్టి ఆయన చట్టానికి లోబడే ఈ విచారణలో పాల్గొన్నట్టుగా కవిత చెబుతోంది. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ ఆడియో వినిపించాను, ఒకవైపు కేటీఆర్ చెబుతున్నదేమో అని ఎట్లా పిలుస్తారు, ఇది నేరము, లేకుంటే ఈ రకంగా పిలవడం సరైనది కాదు అని కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన సోదరి కవిత అన్నపై కూడా అటాక్ చేసింది. అసలు మీరు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఉందా? కేసీఆర్ను పిలిచి ప్రశ్నించడం నేరం ఎట్లా అవుతుంది, అసలు తప్పు ఎట్లా అవుతుంది, ఎందుకు పిలవకూడదు అని చెప్తోంది. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ మనందరికీ తెలుసు, మనం కొన్ని వీడియోలు కూడా చేశాం. ఇంటర్లుడి ఫోనే మీరు ట్యాప్ చేస్తారా, లేకుంటే సొంత బావ ఫోనే ట్యాప్ చేస్తారా, మీకు అసలు సిగ్గు ఉందా, లజ్జ ఉందా అంటూ కవిత ఎన్ని విధాలుగా ఎన్ని సందర్భాల్లో గర్జించారో మనం చూసాం. ఎవరి గురించి గర్జించారామే? ఫోన్ ట్యాపింగ్లో తన భర్త కూడా బాధితుడే,
తన భర్త అనిల్ బంధువుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా కవిత బలంగా అనుమానిస్తున్నారు, బలంగా ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కూడా అంటే నిన్న మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది కూడా ఆమె, ఒకవేళ సిట్ పిలిస్తే తాను విచారణకు వెళ్తానని కూడా ఆమె చెప్తున్నారు. అంటే ఆమె మాట్లాడుతున్న విషయాలు చాలా డెమోక్రటిక్గా కనిపిస్తున్నాయి. అంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు చట్టాలకు అతిథులు కాదు అనే ఏదైతే బేసిక్ లైన్ ఉంటుందో అది ఆమె పదే పదే రిపీట్ చేయడం వెనుక ఒకటి కేటీఆర్కు నాయకత్వ సామర్థ్యం లేదు అండ్ పార్టీని పూర్తిగా ఆయన నాయకత్వ అసమర్థత వల్ల పార్టీ నష్టపోతోంది అని ఇంతకు ముందు కూడా మాట్లాడింది ఆమె. ఇప్పుడు మళ్ళీ అదే విషయాలను చెప్పడానికి, అదే విషయాలను మళ్ళీ ఏదో రూపంలో తెలియజేయడానికి పరోక్షంగా ఆమె ప్రయత్నించినట్టుగా కూడా మనం భావించాలి. సో అంటే ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కవితకు తన అన్నపైన తండ్రి పైన విపరీతమైన కోపం ఉంది. రెండు విధాలుగా ఉంది, రెండు అంశాల్లో ఉంది. ఒకటేమో తనను పార్టీ నుంచి అక్రమంగా బయటికి పంపించారనేది ఒక పాయింట్. రెండోదేమో ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే వ్యవహారం ఉందో దాన్ని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి పారేశారు. సో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి అందులో సొంత అల్లుడని కూడా చూడకుండా తన భర్త అనిల్ ఫోన్లను ఎట్లా ట్యాప్ చేస్తారని కూడా ఆమె గతంలో ప్రశ్నించింది, మళ్ళీ కూడా ప్రశ్నిస్తోంది. దీనికి నిజానికి కేటీఆర్ జవాబు చెప్పాలి, కేసీఆర్ జవాబు చెప్పాలి. మేము ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదు అని అనడం లేదు. మాట్లాడితే ఇప్పుడు ఇవాళ పత్రికల్లో ప్రధానంగా ఒక వార్త కనిపిస్తోంది, ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే అని కేటీఆర్ అన్నట్లుగా ఒక కథనం మనకు కనిపిస్తుంది. ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం అనేది సహజమనే సంగతి ప్రపంచమంతా తెలుసు. ఇది కాదు కదా ఇక్కడ జరిగింది. 2023 ఎన్నికలకు ముందు, మరి ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ తతంగం ఏమిటి, ఆ భాగోత్తం ఏమిటి, ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, మరి 1200 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా స్వయంగా ఈ కేసులో నిందితుడైన ప్రణీత్ రావు మాజీ డిఎస్పీ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం ప్రకారం కూడా చూస్తే మరి ఇక్కడ కేటీఆర్ చెప్తున్న దానికి కాంట్రాస్ట్ ఉంది, కాంట్రడిక్టరీ కనబడుతుంది, వైరుధ్యం కనిపిస్తోంది. ప్రభుత్వానికి పోలీసులు సమాచారం అందించడం సహజమైన ప్రక్రియ, అది మనందరికీ తెలుసు. ఇంటెలిజెన్స్ ఐజీ డీజీ స్థాయిలో ఉన్న అధికారి ప్రతిరోజు ఉదయం ముఖ్యమంత్రికి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం, ఆ రోజు వరకున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇతరత్ర అసాంఘిక శక్తుల కార్యకలాపాలు కావచ్చు, మావోయిస్టుల కార్యకలాపాలు కావచ్చు, వగైరా వగైరా అన్ని అంశాలపైన ముఖ్యమంత్రికి బ్రీఫింగ్ ఇవ్వడం అనేది సాధారణమైన ప్రక్రియ. బహుశా దాన్ని ఆయన వివరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవడు కేటీఆర్. అండ్ మళ్ళీ ఇంకొక మాట, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్లే అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ తెలంగాణ అస్తిత్వం ఏమిటో మనకు తెలియదు. ఇక్కడ జరుగుతున్నదేమో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ఫలానా వాళ్ళ ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు, ఆ సంభాషణలు విని ఏం చేశారు, ఆ సంభాషణలు ఎవరికి అందించారు, ఆ సంభాషణలు విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు దీంట్లో 2023 ఎలక్షన్స్ టైంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వచ్చి పడ్డాయి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. కనుక మరి అవి ఎట్లా వచ్చాయి? టెలిఫోన్లు ట్యాప్ చేయకపోతే పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, లేకపోతే బీరమర్షరెడ్డి ఫోన్లను విని ఉండకపోతే వాళ్ళు బీజేపీతో డీల్ కుదుర్చుకుంటున్న విషయం ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇది కేటీఆర్ చెప్తున్నంత సులభంగా ఇది ప్రభుత్వానికి పోలీసులు సమాచారం చేరవేయడం సహజమే అన్నట్టుగా కాదు. ఇదొక పెద్ద కుంభకోణం, ఇదొక పెద్ద కుట్ర, ఇదొక రాజకీయ కుట్ర ఇది. సో ఈ రాజకీయ కుట్రను సిట్ ఎంతవరకు దీన్ని రుజువు చేయగలుగుతుంది కోర్టులో అన్నదే ఇప్పుడు సవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.